మనం పండించిన పంటను మనమే తిందాం అనే స్లోగన్తో, అంటే ఇక్కడ కోనసీమలో ఉత్పత్తి సాగిస్తున్నటువంటి రొయ్యలను ఇక్కడ ఇదిగో వినూత్నంగా ఒక స్లోగన్తో తయారు చేశారు. మన కోనసీమ రొయ్యలు మీ కుటుంబ ఆరోగ్యానికి బలం, వారానికి 3 సార్లు రొయ్యలు తినండి, డాక్టర్ల సలహాని కూడా చెప్తున్నారు, గుండెకి మంచిదని చెప్తున్నారు. ఇలాగా కొన్ని 5 రకాల యొక్క ప్రయోజనాలతో అపోహలు వద్దు, నిజం తెలుసుకోండి అంటూ కూడా ఇక్కడ ఆక్వా రైతులైతే వినూత్న పద్ధతిలో ఇంతవరకు ఉన్న అపోహలను వేడండి, ఇక్కడి నుంచి అయినా రొయ్యలు తినండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. గతంలో రొయ్యలు తినడం వలన కొలెస్ట్రాల్ వలన అనేక రోగాలు, అంటే ముఖ్యంగా గుండె జబ్బులు వస్తాయని కూడా చాలామంది అపోహలు చెందుతున్న నేపథ్యంలో వీరు చేపట్టినటువంటి వినూత్న కార్యక్రమం అయితే పూర్తిగా ఆసక్తిని కనపరుస్తుంది. మనతో పాటు మాట్లాడేందుకు ఆక్వా రైతు సంఘం జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు దెందుకూరి సత్యబాబురాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఈ వినూత్నమైన ప్రయోగం అంటే ఇక్కడ కోనసీమలో పండించిన పంట రొయ్యల్ని ఇక్కడ ప్రజలు తినాలంటూ కూడా మీరు వినూత్నంగా ఒక స్లోగన్ ఎంచుకుని, అంతేకాకుండా ఆసుపత్రుల్లో వైద్యులు కూడా పెంచారు, ఇటువంటి కొన్ని బ్యానర్స్ కూడా తయారు చేసి ముద్రించారు. ఏంటి సార్ దీని వెనుక ఏంటి మీ ప్రయత్నం ఏంటి? ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా మనది అభివృద్ధి చెందుతున్న భారతదేశం. ఈ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఆహార అలవాటు నాటుకోడి, ఈ గోదావరి సముద్రంలో పట్టే చేపలు తింటాం, అలాగే ఆ అలవాట్లతోటి ఉంటూ ఈ మధ్యకాలంలో ఈ రొయ్యలు అనేవి ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీ రూపంలో ప్రొడ్యూస్ చేస్తూ అది ధనిక దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడంలో ఆ ధనిక దేశాలకి పంపుతున్నాం కదా, ఆ ధనికులు తినే ప్రోడక్ట్ కింద లోకల్గానే తినేవారు. కానీ మధ్యలో చికెన్ రూపంలో మన నాటుకోడి ఉన్నా కానీ చికెన్ రూపంలో వచ్చింది. కానీ ఆ చికెన్ కూడా మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు ఎన్నో కోట్లు పెట్టుబడి పెట్టి దాన్ని చికెన్ డెవలప్ చేసుకుని దాన్నే ఇక్కడ పంట చేసి అదే మనకి వినియోగించుకునేలాగా రూపీస్ బిజినెస్ చేసుకున్నారు. కానీ 6 కాలం కష్టపడి పండించే రైతుది ఈ రోజున రొయ్య ఈ పరిస్థితికి వచ్చిందంటే సుమారు మన ఇండియాలో 1,00,000 టన్నుల నుంచి ఈరోజు 12 లక్షల టన్నులు ఉత్పత్తికి చేరుకుంది. ఆ ఉత్పత్తికి చేరుకోవడం ఆనందంగానే ఉంది, కానీ ఆ విపరీతంగా ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి మధ్యలో కొంతమంది సిండికేట్లుగా ఏర్పడి లక్షల్లో సంపాదించేది కోట్లలో సంపాదించే 100 కోట్ల రూపంలోని టార్గెట్ పెట్టి రైతుని పట్టించుకోకుండా రైతులు ద్వారా పండించిన పంటలు లాభార్జన దేశంగా వెళ్తున్నారు. అలాగే మా 2020లో కూడా అప్సడా చట్టం వచ్చింది. ఈ పరిస్థితులు తెచ్చుకుని గవర్నమెంట్ కూడా ఇది రైతులకు మేలు చేసే ఉద్దేశంతో 2020లో చట్టం వచ్చింది. కానీ ఆ చట్టాన్ని అమలు చేసే మనకు తెలుసు కదా, మన ఇండియాలో ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరొకరు ఏ మల్టీనేషనల్ కంపెనీ వెనకాలండి పుషప్ చేస్తారు. ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఈ 6 కాలం కష్టపడి పండించే రైతుది కూలీ రేట్లు కానీ, ఏరియాటర్లు కానీ, ఈ మేత కానీ అన్నీ పెరిగినాయి. కానీ ఈ గత 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం రేటే ఉంది ఏంటని ఆలోచిస్తే ఈవేళ చైనా ఉందంటే మ్యాక్సిమం లోకల్ కన్జంప్షన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు పండించేది వినియోగం వాళ్ళు చేసుకుంటారు. ఆ తరుణంలో మా రైతు నాయకులైతే ఏంటి మన రైతుల పరిస్థితి అని లేనప్పటికీ మన లోకల్ కన్జంప్షన్ పెరగాలనే ఉద్దేశంతో ఒక్కొనొకనగా ఈ అపోహలతోటి కొంతమంది ఈ ఫ్రాన్స్ తినడం ఆగిపోతుంతో ఈ మధ్యకాలంలో కాదు 2018లోనే మిడ్ డే మీల్స్ కింద తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ కూడా మిడ్ డే మీల్స్ కింద అలవాటు చేస్తున్నారు. ఎన్నో ఉపయోగాలు ఆహారపు అలవాట్లు ఈ రొయ్య తీసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్న ప్రచారం లేక అవగాహన లేక ఉండిపోతుంతో ఈ మధ్య మన ఇండియాలో కూడా 150,000 టన్నుల వరకు కూడా వినియోగం పెరిగింది. దాని ద్వారా కూడా మేము మా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ ఇంటర్నెట్ ద్వారా ఏఐ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఈ అమెరికన్ ఇన్స్టిట్యూట్ వారు కూడా హెల్త్కి మంచిదంటాం. దరిమిలా కూడా మేము ఈ హాస్పిటల్కి డాక్టర్స్ గారు కూడా రావటం ఈ డాక్టర్ల ద్వారా నిరూపిత. ఎందుకంటే మేము పబ్లిక్లో ఇది తినొచ్చని అంటే దానికి బేస్ ఉండాలి కాబట్టి మా ఈ కోనసీమలో ఉన్న డాక్టర్స్ కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఈరోజు మనం కిమ్స్కి వచ్చి ఈ డాక్టర్స్ ద్వారా కూడా తెలియపరిచి మా విన్నపాన్ని అలాగే మా రైతుల గోడును గట్టెక్కించే దిశలో ఇక్కడ. సార్, మీరు డాక్టర్ గారిని అభ్యర్థించారు ఇందాక, అంటే ఈ రొయ్యలు తినడం వల్ల ఎటువంటి హాని కాదు, ఇది ప్రయోజనమే తప్ప ఎటువంటి అనర్థం కాదని కూడా డాక్టర్ని అభ్యర్థించారు. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పారు. అంటే విదేశాల్లో ఎక్కడ పండించిన పంట అక్కడ తింటున్నప్పుడు ఇక్కడ తినడానికి ఎందుకు అంటే ధరలు ఎక్కువగా మీరు అమ్ముతున్న నేపథ్యం ఉందనుకోవచ్చా? అదేనండి, ఇప్పుడు మనం మారాలి, ముందు మన కల్చర్ మారాలి. నేను 95 కేజీలు బరువు, కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నప్పుడు ఈ డైట్ విషయంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు ఫిష్ తినండి,
వేరే నాన్ వెజ్ ఏం వద్దని చెప్పి అన్నారు. అది కాదు సార్, ఫిష్ కాదు కదా, ఫ్రాన్ ఎందుకు తినకూడదంటే ఫ్రాన్ కూడా తినొచ్చు అని చెప్పి అనటంతో నేను రెయ్యి పండిస్తున్నాను కాబట్టి నేను రెయ్యిని డైలీ కూడా బాయిల్ చేసి ఒక 9 months తినేటప్పటికి వెయిట్ లాస్ అయితే 20 kgs వెయిట్ తగ్గాను. అదేవిధంగా కొలెస్ట్రాల్ కూడా తగ్గడం జరిగింది. ఈ రీసెంట్గా కూడా నాకు డౌట్ వచ్చి మళ్ళీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేయించుకుని యాంజియోగ్రామ్ చేసుకుంటే అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఈ అపోహ నుంచి, ఈ కొలెస్ట్రాల్ అనే అపోహ నుంచి మానేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా డాక్టర్ సలహా మీద రెయ్య తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, మన ఆంధ్రప్రదేశ్ ఏక్వా రైతాంగాన్ని కాపాడండి. ఇది పరిస్థితి. మన కోనసీమ రొయ్యలు మన ఆరోగ్యానికి బలమంటూ కూడా సరికొత్త నినాదంతో అయితే ఆక్వా రైతులు, అంటే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు వినూత్న ప్రచారానికి అయితే నడుం కట్టిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇది విదేశాల్లో ఎంతో ఇష్టపడి కొనుక్కునే ఈ రొయ్యల విషయంలో మన భారతదేశంలో ముఖ్యంగా మన ప్రాంతంలో ఇక్కడ పండిస్తున్న కళ్ళెదురుగుండా పండిస్తున్న పంట విషయంలో మాత్రం కూడా అపోహలు వేడాలి. ఈ పరిస్థితులపై మనతో మాట్లాడేందుకు అసలు ఆ రొయ్యలు తినొచ్చా తినకూడదా, 3 సార్లు తినే అవకాశం ఉంటుందా, దీనివలన కొన్ని అనర్థాలు, అంటే కొలెస్ట్రాల్ పెరిగి చాలా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని అపోహలు ఉన్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ప్రముఖ కార్డియాక్ స్పెషలిస్ట్ అభిషేక్ వర్మ ఉన్నారు. ఆయనతో మాట్లాడుకుని విషయాలు తెలుసుకుందాం. సార్, వారానికి 3 సార్లు తినమని ఆక్వా రైతులు అయితే ప్రచారం చేస్తున్నారు. ఇది ఇంతవరకు లేదు, ఇప్పుడు వినూత్నంగా మొదలుపెట్టారు. ఈ కోనసీమలో పండించిన రొయ్యను ఇక్కడే తినాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు 3 సార్లు తినొచ్చా? అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ అభిషేక్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. చాలామందికి ప్రాన్ అనే కాదు, కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ అంటే భయం. అంటే కొలెస్ట్రాల్ ఉంటే ఆ ఫుడ్లో అది తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్లు వచ్చేసి చాలా అపోహలు ఉన్నాయి. దాంట్లో మెయిన్గా ఎఫెక్ట్ అయితే ప్రాన్స్. ఎందుకంటే జనాలందరికీ ప్రాన్స్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని తెలుసు. కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఫుడ్లో అని భయం. బట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే అండి, ఫుడ్లో ఉన్న కొలెస్ట్రాల్కి బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్కి పెద్ద సంబంధం ఉండదు అని స్టేట్మెంట్ రావడం జరిగింది. సో మరి ఏంటి అంటే, కొలెస్ట్రాల్ కన్నా ఫ్యాట్ వల్ల ప్రాబ్లం, ఫుడ్లో ఉన్న ఫ్యాట్ వల్ల. ప్రాన్ అనేది ఒక ఎక్సెప్షన్. అంటే దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కానీ ఫ్యాట్, శాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దాంట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దానివల్ల హార్ట్లో కొలెస్ట్రాల్ పెరగటం కానీ, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ తీసుకోవద్దని కానీ చెప్పడం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, దాంట్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల, ప్రాన్స్ తినటం వల్ల హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్లడ్లో. సో గుడ్ కొలెస్ట్రాల్ పెరిగితే మనకి హెల్త్ బెనిఫిట్సే తప్ప లాస్ ఏమి ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎన్నిసార్లు తినొచ్చు రోజుకి, లేకపోతే వారానికి ఎన్నిసార్లు తినొచ్చు అని. ఎన్నిసార్లు అనేది కాదు, ఎంత అమౌంట్ అనేది ఇంపార్టెంట్. 100 grams 100 grams వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ తీసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, అది తినే పద్ధతి మార్చుకోవాలి. ప్రాన్స్ అన్నవి డీప్ ఫ్రై చేసి తింటే దాంట్లో ఉన్న వాల్యూ పోయి ఇంకా డేంజరస్గా మారుతుంది. కాబట్టి తిన్నప్పుడు ప్రాన్స్ని బాయిల్ చేసుకుని కానీ స్టీమ్ చేసి కానీ తినాలి. అంతే తప్ప డీప్ ఫ్రై చేసి నెయ్యిలో కానీ ఎక్కువ ఆయిల్ వేసి వండితే దాంట్లో ఉన్న వాల్యూ పోయి ఆ వండిన పద్ధతి బట్టి దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. సో ఉట్టి ప్రాన్స్ బాయిల్ చేసి కానీ స్టీమ్ చేసి కానీ తింటే దానివల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాన్ని సరిగ్గా వండకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో క్వశ్చన్ ప్రకారం తప్పకుండా వారానికి 3 సార్లు అని తీసుకోవచ్చు, కానీ 100 grams మించి తీసుకోకూడదు. గతంలో కూడా చాలా హాస్పిటల్లో ఈ రొయ్యలు తినొద్దని కానీ మటన్ తినొద్దని కానీ కూడా బోర్డులు కొన్ని చూసాం. ఇప్పుడు ఈ విధానం పూర్తిగా ఆధునిక సైన్స్లో మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటండి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అనుకోవచ్చు? ఇందాక డిస్కస్ చేసినట్టండి, గతంలో ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే ఫుడ్లో ఉన్న కొలెస్ట్రాల్ వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందని పాత స్టేట్మెంట్. ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఏంటంటే ఫుడ్లో ఉన్న కొలెస్ట్రాల్కి బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్కి సంబంధం ఉండదు. సో మరి ఎందుకు మటన్ అవాయిడ్ చేయాలి అంటే, మటన్కి ప్రాన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మటన్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, శాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. సో ఆ శాచురేటెడ్ ఫ్యాట్ తినడం వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కానీ ప్రాన్స్, ఎగ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కానీ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ముందుకి ఇప్పటికి స్టేట్మెంట్ ఎందుకు మారిందంటే రీజన్ ఇది. ముందులో కొలెస్ట్రాల్ ఈక్వల్ టు బ్లడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేవారు, కానీ ఇప్పుడు కొలెస్ట్రాల్ కాదు, ఫ్యాట్. ఫుడ్లో ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉంటేనే బ్లడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి అంటే ప్రాన్స్ తినడంలో తప్పేమీ లేదు. ఈ మధ్య ఎగ్ కూడా తినమంటున్నారు, లోపల కూడా తినమంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు లోపల ఇల్లు అంటే కొలెస్ట్రాల్ అని భయపడేవారు, కానీ ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ గైడ్లైన్స్, లేటెస్ట్ సైన్స్ ఎవిడెన్స్ బట్టి
కొలెస్ట్రాల్కి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫుడ్లో ఉన్న కొలెస్ట్రాల్ పర్టికులర్గా మనం భయపడాల్సిన ఫుడ్లో ఉన్న ఫ్యాట్, నాట్ కొలెస్ట్రాల్. చివరిగా సార్, ఇప్పుడు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికమైన ఉత్పత్తి ఆక్వా నుంచి రొయ్యలు ఉత్పత్తి జరుగుతుంది ఇతర దేశాలకి. అయితే అక్కడ తింటున్న ప్రజలు ఇక్కడ తినడానికి కొంచెం భయపడుతున్నారు కాబట్టి మీరు ఏం చెప్తారు ప్రజలకి? ప్రజలకు నా విన్నపం ఏంటంటే అండి, మన దగ్గర ప్రొడ్యూస్ చేసే ప్రాన్స్ అమెరికా లాంటి దేశాల్లో కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారంటే మనం ప్రొడ్యూస్ చేసే చాలా బెస్ట్ క్వాలిటీ ప్రాన్స్. ఏ క్వాలిటీ పడితే క్వాలిటీ రిసీవ్ చేసుకోదు అమెరికన్ గవర్నమెంట్. సో చిన్న వాటి కూడా టెస్టులు చేసి తీసుకుంటారు. సో మంచి క్వాలిటీ ప్రాన్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా ప్రాన్ కన్సంప్షన్ పెంచుకుంటున్నాయి. అంటే వాళ్ళు డొమెస్టిక్ సరిపోక ఇంపోర్ట్ చేసుకుంటాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రాన్ కన్సంప్షన్లో వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి చాలా వరకు అవగాహన ఉంది. మన లోకల్ పబ్లిక్ అవగాహన లేకపోవడం వల్ల ప్రాన్స్ తినట్లేదు. నా ఒపీనియన్ ఏంటంటే ప్రాన్స్ అనేది ఒక కొలెస్ట్రాల్ పెరిగి డేంజరస్ ఫుడ్లా చూడొద్దు. అది మీకు హెల్త్కి బెనిఫిట్ వచ్చే ఫుడ్డే. ఎందుకంటే కొన్ని స్టేట్స్, పాండిచేరి లాంటి స్టేట్స్లో, కేరళ లాంటి స్టేట్లో మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో ప్రాన్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్. అంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ కూడా చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లలకు కూడా ప్రాన్స్ వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ ఇద్దామని చెప్పి. ఎందుకంటే పిల్లలకి మెదడు ఎదుగుదల చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న కొలెస్ట్రాల్ వల్ల, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ వల్ల మెదడు ఎదుగుదల పెరగచ్చు. సో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రాన్స్ ఓన్లీ హార్టే కాదు, ఓవరాల్ బాడీలో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఫిష్ని ఎంత మనం అంటే అందరు ధైర్యంగా చేప తింటే మంచిదని ఎలా చెప్తారో ప్రాన్స్ కూడా అంతే ధైర్యంగా కన్జ్యూమ్ చేయొచ్చు. సో దీంట్లో భయపడాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మొత్తం మీద రొయ్య తినడం వల్ల అయితే అనారోగ్యం పాలయ్యే అవకాశాలు అయితే తక్కువే అని చెప్తున్నారు. మరోపక్క ఇంతవరకు కూడా అపోహలన్నీ పాత విధానంలో కొన్ని అప్పటి సైన్స్ విధానంగా జరిగినప్పటికీ కూడా ఇప్పుడైతే తాజాగా కూడా కొన్ని నివేదికలను బట్టి ఖచ్చితంగా ఈ రొయ్యలు తినడం వలన ఎటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే ఉండదని కూడా ప్రముఖ గుండె వైద్య నిపుణులు అభిషేక్ వర్మ చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.